మనవాళ్ళెప్పుడైనా టూర్ ప్లాన్ చేస్తే ఎక్కడికి వెళ్తారు? మహా అయితే గోవా, థాయిలాండ్ లేదా దుబాయ్. కాని ఎవరైనా పొరపాటున కూడా వెళ్ళని, అసలు పేరు కూడా సరిగ్గా వినని మారిటేనియా అనే దేశానికి మన ఇండియన్స్ వెళ్తే పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడికి వెళ్లాలంటే విమానమెక్కి పశ్చిమ ఆఫ్రికా తీరంలో దిగాలి. కాని దిగేక అక్కడ కనిపించే వింతలు చూస్తే అమ్మా ఇదే మూర్రా బాబూ అని తల పట్టుకుంటారు. అవును, పైగా అమ్మాయిలు సన్నగా ఉంటే అది అపశగ్రమని తిట్టే దేశమది. విడాకులు తీసుకుంటే ఏడుస్తూ కూర్చోకుండా డిస్కో డాన్సులు వేసి పండగ చేసుకునే వింత మనుషులు అక్కడుంటారు. పోనీ దేశమేమైనా మనకంటే తక్కువ అనుకుంటే పొరపాటే. వాళ్ల కరెన్సీ వాల్యూ మన రూపాయి కంటే డబుల్ ఉంటుంది. కాని దేశం మాత్రం అట్టడుగు పేదరికంలో ఉంది. లాజిక్ వినడానికే వింతగా ఉంది కదా. అందుకే ఈరోజు మన వీడియోలో ఈ వింత మారిటేనియా గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇలాంటి వింతలు మీరు లైఫ్లో ఎప్పుడూ విని ఉండరు. మారిటేనియా పేరు వినడానికి ఏదో కొత్త బ్రాండ్లా ఉన్నా ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక పెద్ద దేశం. మనకు ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలు ఉంటే వీళ్లకొకవైపు అట్లాంటిక్ మహాసముద్రం, మరోవైపు అనంతమైన సహారా ఎడారి ఉన్నాయి. అంటే దేశంలో 90% అంతా ఇసుకే, ఎటు చూసినా ఎడారే. ఇక్కడ ఎండలు ఎలా ఉంటాయో తెలుసా? ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ దాటేస్తాయి. మన ఊర్లో 40 డిగ్రీలకే ఉడికిపోతాం. అలాంటిది ఇక్కడ సజీవంగా ఉండటమే పెద్ద సాహసం. ఇక వీళ్ల రాజధాని పేరు నువాక్చోట్. పేరు పలకడానికే మనకు సమయం పడుతుంది. ఇక ఈ సిటీ స్పెషాలిటీ ఏంటంటే, ఒక దేశ రాజధానిలో ట్రాఫిక్ జామ్స్ ఉండవు అంటే మీరు నమ్ముతారా? అవును, ఇక్కడ కార్లు, బైకులు చాలా తక్కువ. ఇప్పటికీ వీళ్లు ఒంటల మీదే డాన్సులు వేస్తూ ప్రయాణాలు చేస్తుంటారు. పోనీ రాజధాని ఏమైనా ముందునుంచుందా అంటే అది కూడా లేదు. 1958 వరకు ఇదొక చిన్న పల్లెటూరు. ఫ్రాన్స్ వాళ్లు 51 ఏళ్లపాటు ఈ దేశాన్ని ఏలి చివరికి 1960లో స్వాతంత్ర్యమిచ్చి పంపేశారు. కాని స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లు దాటినా అక్కడ పరిస్థితి మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ప్రజలు ఇప్పటికీ మట్టి ఇళ్లల్లో, టెంట్లల్లో నివసిస్తూ బతుకులీడుస్తున్నారు. ఇక చదువు సంధ్యల గురించి అడిగితే ప్రతి 100 మందిలో సగం మందికి కూడా అక్షరాలు ముక్కరాదు. ఉన్నవాళ్లల్లో 58% మంది దరిద్రంలో మగ్గిపోతుంటే మరో 16% మందికి రోజుకి 2 పూటల కూడు కూడా దొరకదు. కాని ఇక్కడే అసలైన ట్విస్టుంది. ఈ దేశంలో చమురు బావులు ఉన్నాయి. సాధారణంగా చమురు ఉంటే ఆ దేశం దుబాయ్లాగా రిచ్ అయిపోవాలి కదా. కాని మన దరిద్రం చూడండి, ఇక్కడి చమురు బావుల మీద మన పక్కింటి చైనా కన్నుపడింది. చైనా ఏం చేసిందంటే మారిటేనియా లాంటి బలహీన దేశాలకు అప్పులిచ్చి వాళ్లు తీర్చలేక చేతులెత్తేయగానే ఆ చమురు బావులను తన గుప్పెట్లోకి తీసేసుకుంది. పాపం మారిటేనియా వాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో బంగారమున్నా తాళం చెవి వేరేవాడి దగ్గర ఉన్నట్టు అయిపోయింది. ఇక అవినీతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక్కడ అందరూ అవినీతిలో ఆరితేరిపోయారు. ఇక మనకు నవ్వొచ్చే విషయమేంటంటే మారిటేనియా కరెన్సీ వాల్యూ మన ఇండియన్ రూపాయి కంటే 2 రెట్లు ఎక్కువ. వినడానికి భలే ఉంది కదా. కాని జేబులో 10 రూపాయలుంటే 100 రూపాయల బిల్డప్ ఇచ్చే రకం అనమాట ఈ దేశం. కరెన్సీ వాల్యూ బాగున్నా దేశం మాత్రం ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మిగిలిపోయింది. సరే, ఇప్పుడు అసలైన మ్యాటర్కి వద్దాం. ఇక్కడ అమ్మాయిల అందం గురించి వింటే మీరు షాక్ అయిపోతారు. మన దగ్గర అమ్మాయిలు 0 సైజ్ కోసం తిండి మానేసి డైటింగ్లు చేస్తుంటే మారిటేనియాలో మాత్రం అమ్మాయిలు ఎంత లావుగా ఉంటే అంత అందగత్తలట. దీనిని లెబ్బల్ అనే ఆచారం అంటారు. అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు రావాలంటే వాళ్లు లావుగా ఉండాలి. అందుకే చిన్నప్పట్నుంచే వాళ్లకి బలవంతంగా ప్రతిరోజుకి 16,000 క్యాలరీల ఆహారాన్ని కుక్కుతారు. అంటే మనకు కావాల్సిందానికంటే 8 రెట్లు ఎక్కువ. ఒంటెపాలు, ఎండిన మాంసం తినిపించి వాళ్లను బొద్దుగా మారుస్తారు. ఒకవేళ అమ్మాయి తినను అని మారం చేస్తే శిక్షలు కూడా ఉంటాయట. ముఖ్యంగా ఇక్కడ సన్నగా ఉన్నారంటే మీరు అట్టడుగున ఉన్నట్టు లెక్క. ఇక పెళ్లవ్వడం కల అని ఫిక్స్ అయిపోవాల్సిందే. ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మన దగ్గర అందమంటే సన్నగా ఉండటం, అక్కడ అందమంటే లావుగా ఉండటం. అసలు ఈ అందానికి నిర్వచనం ఎవరిస్తారు? అలాగే మన దగ్గర విడాకులు అంటే ఒక శాపంలా చూస్తాం. కాని మారిటేనియాలో విడాకులు తీసుకుంటే పెళ్లి కంటే గ్రాండ్గా పార్టీలు చేసుకుంటారట. అంటే హమ్మయ్య వదిలిపోయాడ్రా బాబూ అని ఎంజాయ్ చేస్తారన్మాట. ఇది విన్నాక మీకు ఏమనిపిస్తోంది? ఇక ఈ దేశంలో ఉన్న మరో చీకటి కోణమేంటంటే బానిసత్వం. ఈ ప్రపంచంలో బానిసత్వాన్ని రద్దు చేసిన చివరి దేశం ఇదే. 1981లో దీన్ని చట్టవిరుద్ధమని ప్రకటించారు. కాని 2007 వరకు దీన్ని ఒక నేరంగా కూడా చూడలేదు. ఇప్పటికీ అక్కడ 2 నుండి 4% మంది బానిసలుగానే బ్రతుకుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పేదవాళ్లను చదువురాని వాళ్లను ధనవంతులు తమ గుప్పెట్లో పెట్టుకుని పనులు చేయించుకుంటారు. ఇది అక్కడ ఒక దశాబ్దాల నాటి సంప్రదాయంగా మారిపోయింది. ఇక్కడ చట్టాలు ఎలా ఉంటాయంటే తప్పు చేస్తే చుక్కలు కనిపిస్తాయి. ఇదొక ఇస్లామిక్ దేశం కాబట్టి షరియా చట్టం అమల్లో ఉంటుంది. ఇస్లాంకి విరుద్ధంగా ఏ పని చేసినా కఠిన శిక్షలు ఉంటాయి. పురుషుల మధ్య ఏదైనా తేడా సంబంధాలు ఉంటే మరణశిక్ష కూడా వేయొచ్చు. కానీ 1986 తర్వాత ఆ శిక్ష వేయలేదనుకోండి, అది వేరే విషయం. మహిళల విషయంలో కూడా చట్టాలు చాలా కఠినం. వాళ్లు ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులైన దేరా లేదా మాఫా ధరించాలి. బయట ఎక్కడైనా తేడాగా ప్రవర్తిస్తే కొరడా దెబ్బలు తినక తప్పదు. అసలు పెళ్లికాని జంటలు బయట కనిపిస్తే చాలు, పోలీసులు పట్టుకెళ్లి లోపల వేస్తారు. అందుకే ఇక్కడ ప్రజలు చట్టాలకు బాగా భయపడతారు. కానీ ఈ దేశంలో ఉన్న కొన్ని అద్భుతాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది రిచ్ గుయల్ లేదా సహారా ఎడారి కన్ను. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే అంతరిక్షం నుండి కూడా ఒక కన్నులాగా కనిపిస్తుంది. ఇది ఎలా ఏర్పడింది అనేది ఇప్పటికీ సైంటిస్టులకు ఒక అంతుచిక్కని రహస్యమే. అలాగే ఇక్కడ ప్రపంచంలోనే పెద్ద ఓడల శ్మశానవాటిక ఉంది. వందలాది తుప్పుపట్టిన పాత ఓడలు తీరంలో అలా పడి ఉంటాయి. ఇది చూడ్డానికి ఏదో హారర్ సినిమా సెట్టింగ్లా ఉంటుంది. మీకు అడ్వెంచర్ అంటే ఇష్టమా? అయితే మారిటేనియాలో ఒక వింత రైలుంటుంది. దీని పొడవు సుమారు 2.5 నుండి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ప్రజలు ఈ రైలుపైన సరుకు రవాణా చేసే ఇనుప ఖనిజం డబ్బాల మీద కూర్చొని ఎడారిలో ప్రయాణం చేస్తుంటారు. ఇసుక తుఫానుల మధ్య వేడి గాలిలో అలా ప్రయాణం చేయటమంటే మామూలు విషయం కాదు. పర్యాటకులు కూడా ఈ సాహసం చేయడానికి అక్కడికి వెళ్తుంటారు. అలాగే ఇక్కడ పక్షి ప్రేమికుల కోసం ఒక అద్భుతమైన నేషనల్ పార్క్ కూడా ఉంది. దీనిని యునెస్కో గుర్తించింది. ఇక్కడి తిండి విషయానికి వస్తే వీళ్లు ఒంటెపాలు, ఎండిన మాంసం, ఇంకా మనకు తెలియని కొన్ని జంతువుల వింత భాగాలను తింటారు. వీటివల్ల వాళ్లకి విపరీతమైన శక్తి వస్తుందట. పర్యాటకుల కోసం రాజధానిలో కొన్ని హోటళ్లు ఉన్నా అవి ఏవీ పాతకాలంనాటి భవనాలులాగానే కనిపిస్తాయి. అయినా సరే అక్కడి ఎడారి అందాలను, పురాతన మసీదులను చూడ్డానికి జనం వెళ్తుంటారు. ముఖ్యంగా చింగ్బెట్టి అనే చారిత్రక నగరం అక్కడ ఉంది. ఇందులో పురాతన ఇస్లామిక్ గ్రంథాలు చాలా భద్రపరిచారు. ఇదిలా ఉంటే భారత్ నుండి మారిటేనియాకు వెళ్లడానికి ఎలా వెళ్లాలి అనే విషయానికి వస్తే ఇక్కడికి వెళ్లడానికి మన దేశం నుండి నేరుగా విమానాలు లేవు. మీరు దుబాయ్, దోహా, ఇస్తాంబుల్ లేదా ప్యారిస్ వంటి నగరాల మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భారతీయులు మారిటేనియా వెళ్లడానికి వీసా తప్పనిసరి. ఒకవేళ భారతీయులు అక్కడికి వెళితే కొన్ని సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మాలి మరియు అల్జీరియా సరిహద్దు ప్రాంతాలకు తీవ్రవాద ప్రభావం వల్ల వెళ్లడం ప్రమాదకరం. కావున ఒంటరిగా ప్రయాణించడం కంటే గుర్తింపు పొందిన టూర్ గైడ్లతో వెళ్లడం మంచిది. ఇంకా ఇక్కడ అరబిక్ మరియు ఫ్రెంచ్ ఎక్కువగా మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడేవారు తక్కువగా ఉండటం వల్ల భాషాపరంగా కొంచెం ఇబ్బంది ఉండవచ్చు. ఇక ఇది ఎడారి ప్రాంతం కాబట్టి ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. వేసవిలో వెళ్లడం కంటే అక్టోబర్ నుండి మార్చ్ మధ్యకాలం ప్రయాణానికి అనుకూలం. చివరిగా చెప్పాలంటే మారిటేనియా అనేది ఒక వింతల మూట. ఒకవైపు కోట్లు విలువ చేసే ప్రకృతి వనరులు, మరోవైపు తిండిలేని పేదరికం. ఒకవైపు ఆధునిక ప్రపంచంతో పోటీపడాలని చూసే రాజధాని, మరోవైపు ఇప్పటికీ కొనసాగుతున్న బానిసత్వం. ఇవన్నీ చూస్తుంటే మనకనిపిస్తుంది మనం ఎంత అదృష్టవంతులంరా బాబూ అని. మన ఇండియాలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కనీసం మనకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛ ఉంది. సన్నగా ఉన్నావా, లావుగా ఉన్నావా అని ఎవరూ బలవంతంగా ఫుడ్ పెట్టరు. మారిటేనియా గురించి ఇవన్నీ విన్నాక మీరేమనుకుంటున్నారు? ఒకవేళ మీకు ఫ్రీగా టికెట్ ఇస్తే ఆ 5 కిలోమీటర్ల పొడవైన రైలు మీద ప్రయాణం చేస్తారా, లేక ఆ 16,000 క్యాలరీల ఫుడ్ని ట్రై చేస్తారా? మీ క్రేజీ ఆన్సర్స్ని కామెంట్స్లో తెలియజేయండి. ప్రతి దేశం వెనక ఒక కథ ఉంటుంది. అది కొన్నిసార్లు వింతగా ఉండొచ్చు, కొన్నిసార్లు బాధాకరంగా ఉండొచ్చు. కానీ తెలుసుకోవడం మాత్రం మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.